సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా సరే సులభంగా జనాల దగ్గరకు తీసుకెళ్లొచ్చు. ఆదివాసీ హైర్యాల గురించి ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ ఫోటోలతోనే బ్రాండింగ్ తెచ్చుకున్నారు ఆదివాసీలు. అదేమంటే ఒక్కొక్కరి జుట్టు మోకాళ్ల వరకు ఉంది. ఆడ మగ అనే తేడా లేదు, అందరి జుట్టు మోకాళ్ల వరకు ఉంటుంది. ఇక వీళ్ళేమో మీరు కూడా మేము తయారు చేసిన ఈ ఆదివాసీ నూనె వాడండి, మీ జుట్టు కూడా మా మాదిరిగా విగ్గు పెట్టినట్లు నేలకు తాకుతుందని ప్రచారం చేస్తున్నారు. దీన్ని తయారు చేసింది కర్ణాటకలోని హక్కీ పిక్కి అనే గిరిజన తెగకు చెందిన వారు. వీళ్ళు పెట్టలను పట్టుకుని అమ్ముకోవటం, వేటాడటం వీరి వృత్తి. పాక్షిక సంచార తెగ అని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా మా తెగవారు, మేము తయారు చేసిన నూనె వాడుతున్నారు, వారి జుట్టు కూడా మందంగా పొడవుగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి దీని మార్కెటింగ్ వెనుక ఎవరో ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్ కూడా ప్రచారం చేస్తున్నట్లు మనం వీడియోలు చూస్తూ ఉన్నాం. వీళ్ళ ఇన్స్టా అకౌంట్లో కూడా పొడవైన జుట్టున్న అమ్మాయిలు ఫోజులు ఇస్తూ ఫోటోలు ఉంటాయి. ఇటు యూట్యూబ్ నుంచి ఇన్స్టా వరకు తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు. పేరు కూడా ఆదివాసీ తెగనే. అంతేకాదు మేము 150 రకాల మూలికలతో స్వచ్ఛంగా తయారు చేసిన నూనె అని చెబుతున్నారు. వీళ్ళు ఈ ఆదివాసీ నూనె తయారు చేసే విధానం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదే ఆదివాసీల పేరుతో నకిలీ నూనె కూడా వచ్చింది. వారి ఐడెంటిటీనే కాదు, ఏకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఒరిజినల్ ఆయిల్ అని అమ్ముతున్నారనే విషయం కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పొచ్చు. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలుసుకోలేని పరిస్థితి. కానీ ఒరిజినల్ ఆదివాసీ ఆయిల్ .in అనే వెబ్సైట్ లో ఉంటుంది. ఇతర ఈ కామర్స్ లో అమ్మేది డూప్లికేట్ అని కొంతమంది చెబుతున్నారు. కానీ అది కూడా నిజమని మనం చెప్పలేం. కేవలం ఆదివాసీ ఆయిల్ పేరుతో కోట్లు సంపాదించే స్కామ్ కి కొంతమంది చీటర్స్ తెరలేపారు. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో మీరే తెలుసుకోండి. వాస్తవానికి వీళ్ళు నూనెలను గిరిజన ప్రాంతాలు చుట్టుపక్కల గ్రామాల్లోనే అమ్మేవారు. కానీ పొడవైన జుట్టు ఫోటోలు పెట్టి జనాలకు టోపీ పెడుతున్నారు. మొత్తం మీద ఇది కోట్ల వ్యాపారంగా మారింది. కేవలం 50 రూపాయలు కూడా విలువ చేయని నూనెను కొంతమంది ఏకంగా 1000-2000 పెట్టి అమ్ముతున్నారు. ఇందులో ఏది ఒరిజినల్లో పట్టుకోవడం మాత్రం అసాధ్యం. నిజమైన ఆదివాసీలకు దేశవ్యాప్తంగా ఉచిత డెలివరీ చేసే నెట్వర్క్ ఎలా వచ్చింది? వాళ్ళ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందనేది చూపించడం లేదు. కాబట్టి వీటిని నమ్మకండి. జుట్టు నూనె ఏదైనా మోసమే. గతంలో తెలుగు ఛానల్ కూడా నూనె పేరుతో మోస ప్రచారం చేసి 100 కోట్లు సంపాదించింది. తీరా విమర్శలు రాగానే దుకాణం మూసేసింది. కానీ ఆదివాసీ నూనె ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఈ ఆదివాసీ ఆయిల్ ప్రచారం కూడా పీక్స్ లో ఉంది. సెలబ్రిటీలతో ప్రచారం చేసే ఆయిల్ ఫేక్ అని, నిజమైన ఆదివాసీలు ఎవరిని ప్రమోట్ చేయమని అడగరని చెబుతున్నారు. అయితే దీని వలన జుట్టు పెరిగిన వారైతే ఎవరూ లేరు. మా సక్సెస్ స్టోరీ చూడమని చెప్పిన వారు అంతకంటే లేరు. ఇదో పెద్ద స్కామ్ అనేది వాస్తవం. లాజిక్ కి దూరంగా ఉండేదాన్ని నమ్మితే అంతే. మరి ఇదంతా కూడా పక్కకు పెడదాం. డూప్లికేట్ వాడు చెప్పేది కానీ ఒరిజినల్ వాడు చెప్పేది కానీ ఒకటే మాట. ఈ నూనెతో ఎన్నో లాభాలు ఉంటాయంటారు ఆదివాసీలు. మీ జుట్టు ఊడదు, బట్టతల వచ్చినా సరే జుట్టు మొలుస్తుంది, చుండ్రుని కూడా తొలగిస్తుంది, ఉన్న జుట్టేమో పటుత్వంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ చాలా మంది ఈ నూనెను వాడుతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కానీ కొంతమంది మా ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది మహాప్రభు అని వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ జుట్టుకు ఆయిల్ అనేది పెద్ద వ్యాపారంగా మారింది. ఎందుకంటే చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు ఊడిపోతుంది. దీంతో అందం కోసం మగవారు వెంపర్లాడుతూ ఉంటారు. కొంతమందికి వయసు మళ్ళిన తర్వాత జుట్టుడిపోయినా కూడా విగ్గులు పెట్టుకుంటున్నారు. కాలుష్యం, పౌష్టికాహార లోపం, జన్యువుల ప్రభావం, ఒత్తిడి, ఇలా 100 రకాల సమస్యలతో జుట్టు ఉడుతుంది. అయితే ఈ ఆయిల్ రాసుకుంటే మాత్రం జుట్టు దువ్వెనకు కూడా లొంగనంతగా పెరుగుతుందని డబ్బా కొడుతున్నారు. మరి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఏ నూనె అయినా సరే బట్టతలపై వెంట్రుకలు మొలిపించదు, ఇదే చెబుతున్నారు. ఇక చుండ్రుకి నూనె రాయటం అమాయకత్వం. చుండ్రున్నప్పుడు తేమగా ఉంటే ఇంకా దానికి పోషకాహారం ఇచ్చినట్టే. స్నానం చేసినప్పుడే దాన్ని తొలగించుకోవాలి. కానీ నూనెతో చుండ్రుపోదంటున్నారు నిపుణులు. ఇక ఆదివాసీల జుట్టు బలంగా, మందంగా, పొడవుగా ఉండడానికి కారణం ఉంది. వాళ్ళు స్వచ్ఛమైన అడవిలో ఉంటారు, కాలుష్యానికి దూరంగా ఉంటారు. ఇక జన్యు కారణాలు కూడా వారి జుట్టుకు కారణం కావచ్చు. అంతెందుకు, చాలా మంది 25 ఏళ్ల లోపు అమ్మాయిలకు హైదరాబాద్లో ఉండి నిత్యం కాలుష్యంలో తిరుగుతున్నా అంతకంటే గొప్ప జుట్టున్న వాళ్ళు లక్షల్లో కనిపిస్తారు. కాబట్టి శరీరం తీరుపై కూడా జుట్టు పొడవుగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుంచి వచ్చే జన్యు సంబంధం వల్ల కూడా జుట్టు పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు పౌష్టికాహారం కూడా జుట్టు పెరగడానికి ముఖ్యం. కొంతమంది బలమైన ఆహారం తీసుకున్న కొద్ది రోజులకే కొత్తిమీర కట్టలా ఉన్న జుట్టు అనూహ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ముందు పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన అలా జరుగుంటుంది. ప్రాంతాలు మారినప్పుడు, వేరే చోటకు వెళ్ళినప్పుడు మంచి ఆహారం తీసుకుంటే జుట్టు విపరీతంగా పెరుగుతుందనేది వాస్తవం అంటున్నారు నిపుణులు. సహజ ఉత్పత్తులు ఉపయోగించడం మంచిదే, కానీ ఇలా జుట్టు పెరిగే ఆయిల్ తయారీ అసాధ్యమంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళు తన ఉత్పత్తిపై ఇంగ్రీడియంట్స్ సరిగ్గా రాయడం లేదు. 150 రకాల మూలికలు, వేర్లు, ఆకులు, పసర్లు అని చెబుతున్నారు. కానీ ఎక్కడా కూడా డీటెయిల్స్ లేవు. అంతా హుష్కాకి. ఇక కొత్త కాన్సెప్ట్ కూడా తెచ్చారు, అదే రివర్స్ బట్టతల.
ఇది మరీ దుర్మార్గం అంటున్నారు నిపుణులు. వినేవాడుంటే పిచ్చి కథను కూడా గొప్ప పిచ్చుక కథ అని నమ్మించగలరు ఈ మోసగాళ్లు. ముంబైలోని ప్రముఖ డెర్మటాలజిస్టు సయ్యద్ అజీరా రివర్స్ బట్టతల అసాధ్యమంటున్నారు. దీనికి చాలా కారణాలుంటాయి. టెస్టోస్టెరాన్ అధిక స్థాయి నుంచి డైహైడ్రో టెస్టోస్టెరాన్ వలన హెయిర్ ఫోలికల్ సున్నితత్వం నుంచి జన్యు కారణాలు కూడా కారణమవుతాయి. పోషకాహార లోపం, ఐరన్, జింకు, విటమిన్ లోపాల నుంచి ఎన్నో కారణాలుంటాయి. ఒత్తిడి నుంచి హార్మోన్ల మార్పులు, ఇలా ఒకటి కాదు ఎన్నో కారణాలు మీ బట్టతలకి కారణం కావచ్చు. దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ మొదలు పెడితే బట్టతల రాకుండా అరికట్టవచ్చు. కానీ వచ్చిన బట్టతలను తిప్పికొట్టేంత దమ్ము ఏ ఆయిల్కి లేదు. మరి అసలు ఏ సైంటిఫిక్ మెథడ్ లేని ఆ ఆదివాసీ ఆయిల్లో అసలేముందంటున్నారు డాక్టర్. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది పెద్ద స్కామ్. ఆ ప్రమోషన్ చూస్తేనే తెలుస్తుంది. ఇద్దరు ముగ్గురు పొడవైన జుట్టు పెద్ద గడ్డం ఉన్న వాళ్ళు ప్రమోషన్ చేయగానే వాళ్లకు ఆ ఆయిల్ వల్లే పెరిగిందని చెబితే అమాయకత్వం. ఉసిరికాయలు చూపించారనో మూలికల ఫోటోలు పెట్టారనో నమ్మితే గోవింద. ఉన్న జుట్టు కూడా ఊడి కొత్త సమస్యలు వస్తాయి. మరొకటి ఏంటంటే ఏది ఒరిజినల్ ఆయిలో తెలియని పరిస్థితి. ఎవడో కానీ మొదట్లోనే ఈ ప్రచారాన్ని వాడుకొని సేమ్ లోగోతో రంగు నూనె అమ్ముతూ బురుడి కొట్టిస్తున్నాడు, కోట్లలో సంపాదిస్తున్నాడు. ఇలాంటి వాటికి మన దేశంలో సరైన మెకానిజం లేదు. అమెరికాలో మాదిరిగా మెడికల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పే ప్రతి ప్రోడక్ట్కు FDA గుర్తింపు ఇచ్చేలా మన దగ్గర కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఈ మిరాకిల్ క్యూర్స్ని నమ్మొద్దనేది వాస్తవం. ఇక మరో విషయం ఏంటంటే ప్రకృతిలో లభించే ప్రతి ప్రోడక్టు సేఫ్ అని మాత్రం అనుకోవద్దు. కాకపోతే మరీ పెద్ద నష్టం కలిగించవు. కానీ ప్రతి దానికి ఓ సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది. మనం ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ని మించి మందులు లేవు. మన దేశంలో ఒకప్పుడు కిచెనే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది. ఇప్పటికీ దెబ్బ తగలగానే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు పసుపు రాస్తాం. దగ్గొస్తే తేనె నాకుతాం. విపరీతంగా దగ్గు ఆకుండా వస్తే గోరువెచ్చని నీళ్ళలో కాసంత ఉప్పేసి పుక్కిలిస్తాం. జలుబుకు నీటి ఆవిరి, వాము వేయించి పేల్చడం, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం. ఇక చుండ్రుకు నిమ్మకాయ కూడా పెడుతుంటాం. మంచి ఫలితాలు కూడా వస్తుంటాయి. కానీ ఇప్పుడు చేసే వాటికి కూడా ప్రతిదానికి ఏదో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సపోజ్ నిమ్మకాయ రాసుకున్న తర్వాత కొంతమందికి చుండ్రు పోతుంది, కానీ దురద మాత్రం పెడుతుంది. వాము వాసన పీల్చిన తర్వాత కొంతమందికి తల అదో రకంగా ఉంటుంది. ఇలా మనకు ఒకటి తగ్గినా కూడా ప్రతిదానికి ఏదో సమస్య తప్పదు. అయితే ఈ హోమ్ రెమెడీస్ తాత్కాలికమైనవే. మనకు ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఉత్తమం. వాటితో పాటుగా మనకు తెలిసిన ఇలాంటివి వాడుకుంటే తొందరగా బయటపడతాం. అంతేకాని లాజిక్కి దూరంగా ఉండే ఏ యాడ్ని కానీ ఏ ప్రమోషన్ని కానీ నమ్మద్దు. ఎందుకంటే ఇది కూడా మంత్రాలతో దెయ్యం పారదవుతాను, లేదంటే ఆరోగ్యం బాగు చేస్తానంటే అంతా ట్రాషే. ఇలా లాజిక్ లేని మ్యాజిక్ మాటలు ఫాలో అయితే చివరికి మన గుండె మనం కొట్టుకున్నంత చండాలంగా ఉంటుంది. వాస్తులో గోడ వంకరగా ఉందని సిల్లీ మాటలతో సొల్లు కబుర్లు చెప్పుకొని బతికే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాస్తవానికి మన వీక్నెస్సే వాళ్ళకు ఆయుధం. కొంతమంది చదువుకున్నా కూడా కొన్నింటిని నమ్మాలి, కొన్నింటికి మనం కారణం చెప్పలేమంటారు. సైన్స్కి దూరంగా లాజిక్కు అందని ఏదైనా ట్రాషే. కాబట్టి ఇలా పొడవైన జుట్టు వాడు ఆయిల్ డబ్బా పట్టుకొని మీరు మా ఆయిల్ కొనండి, మా మాదిరిగా కుర్లను పెంచుకోండి అని ఎవరైనా చెబితే అంతే. అస్సలు నమ్మకండి. కాలంతో వచ్చే మార్పులను మనం అంగీకరించినట్లే వయసుతో పాటు వచ్చే శరీరంలోని మార్పులకు మనం స్వాగతం పలకాలి. రజనీకాంత్ కనీసం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోరు. ఎందుకంటే అది అనవసరం. రియాలిటీతో బ్రతకాలి. జుట్టు శరీర సౌందర్యాన్ని చూపిస్తుంది, కానీ ఆత్మ సౌందర్యం అంతకంటే గొప్పది. జస్ట్ మనం పీస్ఫుల్ మైండ్తో ఉండాలంతే. కాబట్టి డబ్బులు వృధా చేసుకోవద్దు. వచ్చిన బట్టతలను స్వాగతించండి. మీకు కావాలంటే ప్యాచ్లు పెట్టుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి, మంచి నిపుణుల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోండి. అంతేకాని ఇలా ఆల్బిత్రి ఆయిల్ రాసుకుంటే మాత్రం అంతే సంగతులు. మీ గుండు మీరు కొట్టుకున్నట్టే, అది కూడా డబ్బులు ఇచ్చి మరి ఎదుటి వాళ్ళకి. మరి ఈ ఆయిల్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.